అల్లు అర్జున్ది అసలు సినిమా కాదు, దాని వెనకాల ఏదో స్కెచ్ జరుగుతుంది, కేవలం ప్రజలందరినీ తీసుకుపోయి అలా టాపిక్లో పడేసిళ్ళు. ఇక శాటిలైట్ ఛానళ్ళకి సంబంధించి చూద్దాం ఏమున్నది. తెలంగాణలో గురుకుల విద్యార్థులు చనిపోతే ఇదే శాటిలైట్ సంస్థలు ఏమన్నా సిగ్గుశరం మానవత్వం ఉండి జర్నలిజం చేసినా? ఇవేమన్నా జర్నలిజం చేస్తున్నారా అంటున్నా. ప్రజా సమస్యలను పూర్తిగా చూపెట్టాల్సిన ఛానళ్ళు మొత్తం అల్లు అర్జున్ ఎపిసోడే చూపెడుతున్నాయి. మొన్నటికి మొన్న గురుకులాలకు సంబంధించి విద్యార్థులు అస్వస్థకు గురైన ఏమన్నా చూపెట్టిందా? సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పటికిప్పుడు కూడా అస్వస్థకు గురైన విద్యార్థుల గురించి ఏమన్నా చెప్తున్నారా? లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇవన్నీ ఎవరి చెప్పు చేతల్లో ఉన్నాయి? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఉన్నాయి. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలవాల్సిన పరిస్థితి అన్నట్టు. ఇక్కడ ఒకసారి చూడండి, 8 మంది విద్యార్థులకు అస్వస్థ. చూడండి, అడవి ఆముదంకాయలు తిని వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో చేరిక, నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తార మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో 6 విద్యార్థులకు అస్వస్థకు గురైన పోలంపల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ఆవరణంలో గతంలో అడవి ఆముదం చెట్లను నాటారు. అవి ఇప్పుడు కాయలు కాయడంతో సోమవారం ఉదయం స్కూల్కు వచ్చిన విద్యార్థులు కాయలు తెంపి పగలగొట్టి గింజలను తిని చూశారు. ఆ తర్వాత మిగతా విద్యార్థులకు సంబంధించి అంటే వినయశ్రీ, రుత్విక్, వర్షిణి, వైష్ణవికి సంబంధించి విద్యార్థులందరూ తినడంతోనే అస్వస్థకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన సంబంధించి గురుకులాలలో పూర్తి స్థాయిలలో సరి అయిన భోజన వసతి లేదు. పూర్తి స్థాయిలో అడ్డమైన గడ్డి పెట్టడం వల్ల విద్యార్థులు అస్వస్థకు గురైతారు. కొంతమంది విద్యార్థులు అంటే 365 రోజులలో దాదాపుగా 50 మందికి పైగా కూడా విద్యార్థులకు అస్వస్థకు గురైన పరిస్థితి కనబడింది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కానీ ఎక్కడైనా సందర్శనకు వెళ్ళిన పరిస్థితి కనబడిందా? ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 25 లక్షల రూపాయల చెక్కు పట్టుకొని మంత్రి కోమటిరెడ్డి గారు ఏంది ఈ రేవతి కుటుంబానికి అందించండి కదా, ఇదే 25 లక్షల చెక్కు పట్టుకొని మా గురుకుల విద్యార్థులు చనిపోతే మాత్రం అక్కడికి వెళ్ళలే. అంటే ప్రభుత్వం ఆడంబరాలు ఒకసారి చూడండి. ప్రభుత్వానికి సంబంధించిన మన పేద ప్రజల పట్ల, మన విద్యార్థుల పట్ల, మన విద్యా వ్యవస్థ పట్ల ఎంత నిర్లక్ష్యం, ఎంత కక్షపూరిత ధోరణి వహిస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అనే ఎపిసోడ్ను పట్టుకొని అల్లు అర్జున్ చుట్టే రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణలో గురుకులాలకు సంబంధించి చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో గురుకులాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి. విద్యార్థులందరూ కూడా ఆగమైపోతున్నారు. టిఫిన్ చేసినా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, మధ్యాహ్నం భోజనం తిన్నా ఫుడ్ పాయిజన్, రాత్రి డిన్నర్ చేసినా ఫుడ్ పాయిజన్. వీటన్నింటినీ కూడా వదిలిపెట్టి ఈరోజు తెలంగాణలో ఏదో కొంపలంటకపోయినట్టుగా ఏదో అల్లు అర్జున్కు సంబంధించి ఏదో జరుగుతుంది, ఆయన ఏదో చేస్తున్నాడు అంటే ఏమున్నదల్లా బిజినెస్ జరిగింది, దాంట్లో వాటా అడిగినాడు, మరి లేకపోతే ఏం జరిగిందో ఏం కథనో మనకు తెలియదు. రేవతి కుటుంబానికి సంబంధించిన ఎపిసోడేనా అంటే మరి దాన్ని బేస్ చేసుకొని నిజంగా ఇదే ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికి రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇంకేదో జరిగితే ఇంత హైప్ రాకపోవేమో. కేవలం తెలంగాణలో టాపిక్ డైవర్షన్ చేయడానికి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. రాజకీయాలను టాపిక్ డైవర్ట్ చేయడంలో దిట్ట ఆయన. ఎందుకంటే నేను చెప్పలేదు ఈ మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏమని, నేను తొక్కుకుంటూ రాజకీయాలలోకి వచ్చినా అని చెప్తున్నాడు కదా, గదే తొక్కుకుంటూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. గంతే. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతిలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయి. ఏంది అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తాడు, గంతే, ఇంకేముంటుంది ఇలా.